Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫంక్షన్ రోజు వీడియో అండి. నేను వచ్చేసి ఇక్కడ ఫంక్షన్కి రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. నేను వెళ్ళేసరికి మా హస్బెండ్ మా బాబు అయితే అక్కడే ఉన్నారండి. సో ఇంకా అక్క నేనైతే ఇక్కడికి వెళ్ళేసరికి అయితే డెకరేషన్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదండి. ఫ్లవర్స్ వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారంట కానీ రాలేదంట. సో అందుకనేసి లేట్ అయ్యాయని డెకరేషన్ అయితే లేట్ అయిపోయిందండి. మేమందరం ఆల్రెడీ రెడీ అయిపోయాము. ఇంకా డెకరేషన్ లేట్ అండి. అన్ని పనులు మన చేతిలో ఉండవు కదండి. ఎన్ని ముందు ప్రిపేర్ చేసుకున్నా కానీ మన చేతిలో లేని పనుల కోసం అయితే మనం ఏం చేయలేం కదా. డెకరేషన్ వాళ్ళది కూడా ఏం తప్పులేదండి. కానీ వాళ్ళు ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చారట కానీ అవి చాలా లేట్గా వచ్చాయంట. సో అందుకనేసి వాళ్ళైతే ఇక్కడ స్పీడ్గా చేసేస్తున్నారు. ఇంకా అందరు చుట్టాలు వచ్చారు. మా అక్క అయితే హడావిడి అయిపోతుందండి లేట్ అయిపోయింది అనేసి. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా చేయమని ఇంకా ఇంటికైతే వెళ్తుంది. కొన్ని ఫ్లవర్స్ అయితే ఇంకా పాపకి పెడదామనేసి అయితే తీసుకెళ్తున్నామండి. ఇంక ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప కూడా రెడీ అయిపోయిందండి, చిన్న పాప. తను కూడా ఇక్కడ ఫంక్షన్ దగ్గర నుండి అయితే ఇంక ఇంటికి వెళ్తుంది. సో అందరం ఇంటికి వెళ్ళాక డెకరేషన్ కంప్లీట్ అయిపోయాక అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇంకా ఫంక్షన్ వచ్చేసి అక్క వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందండి. వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది అనేసి అక్కడైతే అరేంజ్ చేశారు. సో అక్కడికైతే వెళ్తున్నాము అందరం. ఇక్కడ బ్లూ కలర్ ఓన్ వేసుకొని ఉంది కదా, ఎల్లో కలర్ హాఫ్ శారీ తనే అండి ఫంక్షన్ పాప. మా అక్క వాళ్ళ పెద్ద పాప అండి. ఇంకా తనకైతే ఫుల్ ఫీవర్ వచ్చి బాగా వీక్ అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే అప్పాలు ఇంకా అవన్నీ తీసుకొని మమ్మీ వాళ్ళు ఇంకా రిలేషన్స్ అందరం కలిసి అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ అక్క వాళ్ళ పాపలు ఇద్దరిని అయితే ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నాడండి. సో కొన్ని స్టిల్స్ అయితే తీసాకైతే మమ్మీ వాళ్ళు వాళ్ళకి బట్టలు పెడతారు. ఇంకా ఆ బట్టలు అయితే మళ్ళీ మార్చుకొని వస్తారు. సో ఫంక్షన్ అయితే బాగా జరిగిందండి. కొంచెం ముందు హడావిడి అయిపోయింది కానీ తర్వాత అయితే చాలా బాగా జరిగింది. నేను మాత్రం ఈ ఫంక్షన్లో ఎక్కువగా ఉండనండి. పిల్లలిద్దరూ బాగా చికాకు చేసుకున్నారు. ఆ రోజైతే ఎండ బాగా కొట్టిందంటే చాలా ఉబ్బరించింది. అందుకనేసి ఎక్కువగా పిల్లలిద్దరిని పట్టుకొని అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేయలేము. నేను కూడా పెద్దగా ఫీలింగ్ కానండి. ఇంకా పిల్లలు ముఖ్యం కదా, ఫంక్షన్స్ ఏమున్నాయి ఇప్పుడు కాకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయినా ఎంజాయ్ చేయొచ్చు. కానీ పిల్లలను చూసుకోవడం ఇంపార్టెంట్ కదా అనిపిస్తుంది. మామూలుగా కూడా నేను ఈ ఫంక్షన్స్కి అలా ముందు పడి అలా బాగా ఏమి ఎంజాయ్ చేయనండి. కొంచెం మొహమాటం ఎక్కువ నాకైతే. సో అందుకనేసి ఎక్కువగా నేనైతే వీడియోలో ఉండను. కానీ సో ఇంక ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు అయితే అక్క వాళ్ళకి కొన్ని స్టిల్స్ దిగడం అయిపోగానే బట్టలు పెడుతున్నారండి. అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా అక్క వాళ్ళ చిన్న పాప అయితే ఆల్రెడీ డ్రెస్ మార్చుకొని వచ్చిందండి. తనైతే ఎప్పుడెప్పుడు హాఫ్ శారీ వేసుకోవాలనేసి పొద్దున్న నుండి బాగా ఎగ్జైటింగ్గా ఉండే. సో తను మార్చుకుంటా అంటే ఇంకా అక్క ఎలాగో లేట్ అవుతుంది కదా, ఇంకా మేము మార్చుకునే వరకు అనేసి ముందుగానే తనకైతే మార్చేసిందండి. ఇక్కడైతే పెద్ద పాపకు శారీ, ఇంకా అక్కకు శారీ, బావకైతే బట్టలు పెట్టేస్తున్నారు. ఇంకా చిన్నమ్మ కూడా ఇంకొక ఫ్రాక్ ఉంటే అది కూడా పెట్టేశారండి. ఇక్కడ అక్క వాళ్ళకి బట్టలు పెట్టడం కంప్లీట్ అవ్వగానే ఇంకా అక్క వాళ్ళైతే మార్చుకోవడానికి వెళ్ళారు. ఇంకా పిల్లలిద్దరిని అయితే మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే తీశారండి. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ అక్క వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో జరిగిందని చెప్పాను కదా, ఇది కింద హాల్ అండి. హాల్ పెద్దగా ఉంటుంది. సో అందుకనేసి ఇక్కడ అరేంజ్ చేశారు. ఇంకా బట్టలు మార్చుకోవడానికి అయితే పైకి వెళ్ళిపోయారండి అక్క వాళ్ళు అయితే. సో పైకి వెళ్ళగానే ఇంకా వాళ్ళు మార్చుకొని వచ్చేటప్పుడు అయితే నేను కూడా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసానండి. వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అయితే మేము ఫ్రూట్స్ ఇంకా అప్పాలు అన్ని స్వీట్స్ అయితే అరేంజ్ చేసి పెట్టాము. ఇంక ఇక్కడైతే వాళ్ళు రెడీ అయిపోయి కిందికి అయితే వచ్చేసారండి. పైనుండి అయితే రాగానే నేనైతే ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ మిగిలిపోయాయి. ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళందరికీ ఫ్లవర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇంకా తర్వాత అయితే అందరూ స్టేజ్ పైకి అయితే వచ్చారండి. ఇంక ఇక్కడైతే అక్క శారీ కొంచెం సెట్ చేస్తుంది. శారీ సెట్ చేయడం కంప్లీట్ అవ్వగానే మా మమ్మీ వాళ్ళు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ అయితే ఇంకా ఫ్రూట్స్ అప్పాలు అన్నీ పట్టుకొని అయితే ఇంకా స్టేజ్ పైకి అయితే వచ్చేసారండి. ఇంకా ఈ వీడియో తీసినప్పుడు అయితే నేను లేనండి. మా చెల్లి అయితే వీడియో తీసి పెట్టింది నా కోసం. అయితే నేను పిల్లలు ఏడుస్తున్నారనేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా ఈ అప్పాలు ఒళ్ళో పెట్టేటప్పుడు అయితే నన్ను పిలిచారు కాల్ చేసి, కానీ పిల్లలు ఏడుస్తున్నారనేసి నేనైతే రాలేదండి. ఇంకా తర్వాత వచ్చాను. ఈ అప్పాలు పెట్టడం కంప్లీట్ అయిపోయాకైతే ఇక్కడ చూడండి అందరైతే మనిషికి ఒక బుట్ట ఉంటుంది కదా, బుట్టలో అరేంజ్ చేసినవన్నీ పట్టుకొని స్టేజ్ పైకి అయితే వచ్చేసారండి.
ఇంకా వచ్చాకైతే ఇంకా ఫస్ట్ మమ్మీ డాడీ అయితే వీళ్ళకి పెట్టేశారు. ఫస్ట్ అమ్మమ్మ తాత వాళ్ళే కదా ఇంకా అప్పాలు అవన్నీ తీసుకొచ్చేది. సో ఇంకా మనీ కొన్ని పెట్టేసి ఇంకా తర్వాత అయితే అప్పాలు పెట్టారు. ఇంకా మమ్మీ పెట్టాకైతే మా నానమ్మ వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరైతే అందరూ ఒళ్ళో అప్పాలు అయితే పెట్టారండి. ఈ అప్పాలు పెట్టాకైతే మళ్ళీ స్టేజ్ పై నుంచి కిందికి వెళ్ళి ఇంకా అప్పాలన్నీ పక్కన పెట్టేసి మామూలుగా అయితే ఇంకా నిలబడి వచ్చిన వాళ్ళందరితో ఫోటోలు అయితే దిగుతారండి. ఇంక ఇక్కడ నేనైతే బాబుని పడుకోబెట్టి ఇంకా పాపను రెడీ చేయించుకొని తీసుకొని వచ్చానండి. నేను అక్క వాళ్ళకైతే బట్టలు తీసుకెళ్ళాను, ఇంకా గోల్డ్ కూడా తీసుకెళ్ళాను. పాప కోసం అయితే ఇక్కడ అవే పెడుతున్నామండి మేమైతే. అందరూ బాబు లేడా అనేసి అడుగుతున్నారు. బాబు అయితే పడుకున్నాడండి. ఇంకా పడుకోబెట్టాను. ఇంకా బాగా చికాకు చేసుకుంటానన్నాడని ఇంకా ఇప్పుడు కాకుండా పెద్దగా అయ్యాక కూడా దిగొచ్చులే, ఇప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి పడుకోబెట్టి అయితే మా తమ్ముడిని అక్కడ ఉంచి వచ్చానండి. నేనైతే ఈ ఫంక్షన్లో అయితే మేము మా తమ్ముడిని బాగా మిస్ అయ్యామండి. ఇంకా మా తమ్ముడు యూకేలో ఉంటాడని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా, వాడు రాలేదు. ఇంకా వాడిని అయితే బాగా మిస్ అయిపోయాము. ఇలాంటి ఫంక్షన్స్లో అయితే మా తమ్ముడు ఏదున్నా ముందుండి బాగా అన్నీ చూసుకుంటాడు. సో ఈ ఫంక్షన్లో వాడి మిస్సింగ్ అనేది బాగా మాకైతే తెలిసిపోయిందండి. కొంచెం బాధ అనిపించింది కానీ ఇంకా ఏం చేస్తాం, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే బట్టలు పెట్టేసి ఇంకా తర్వాత అయితే గోల్డ్ కూడా పెట్టేశామండి. మా పిన్ని అయితే ఇంకా నన్ను ఇందాక నువ్వు అప్పాలు పెట్టలే కదా, ఇప్పుడు ఒక స్వీట్ బాక్స్ అయినా పెట్టనేసి అన్నది. ఇంకా పర్లేదులే పిన్ని, ఇంకా నేను ఇప్పుడు పెట్టాను, ఇంకా మొన్న 5 days అప్పుడు పెట్టానులే, వద్దులే అనేసి ఇప్పుడైతే ఓన్లీ ఇంకా బట్టలు అవి అయితే పెట్టేశానండి. పెట్టాకైతే మేమైతే ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగాము. ఇంకా మా బాబు లేడు కానీ ఒక ఫోటో అయితే దిగామండి. ఇంకా లాస్ట్లో నేను కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తానండి. తర్వాత బాబు వచ్చాకైతే మేము నలుగురం కూడా ఫొటోస్ అయితే దిగామండి. ఇంక ఇక్కడ నుండి అయితే లంచ్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంకా ఈ ఫంక్షన్ అయిపోయిగానే ఇంటికి వచ్చి ఇంకా అందరం డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఇలా కూర్చొని ఇంకా చిల్ అవుతున్నామండి. మా అక్క అయితే ఫుల్గా అలసిపోయిందండి, కాళ్ళు బాగా లాగుతున్నాయని పడుకుంది. ఇంకా మా బాబు కూడా పడుకున్నాడు ఇక్కడైతే. సో అందరం కూర్చొని ముచ్చట్లు పెడుతున్నామండి. కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను చూడండి, ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడైతే ఈవినింగ్ అందరూ ఎవరి ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి చుట్టాలైతే. సో బాధేస్తుంది చుట్టాలు వెళ్ళిపోతుంటే, వాళ్ళు ఉన్నంతసేపు భలే ఫన్గా కవరేజ్ ఏరియా. ఉన్న తలకే నొప్పిపోతుంది. నిన్నది ఇస్తానా మా బావకు వీడియోలు అంటే నచ్చవు ఫ్రెండ్స్ అని చెప్తా. ఎందుకు బావకి ఎవరు ఫ్లాట్ గారు కత్తి అక్క, నువ్వు ఫీల్ కాక. ఇతనే ఫ్రెండ్స్ మా బావ ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా తీశాడు. ఫంక్షన్ అయిపోయే లోపు మా అక్క పేరును ఒక 1000 సార్లు అయినా తలుచుకొని ఉంటాడు కావచ్చు. చూడడానికి చిన్నగా ఉన్నా కానీ పళ్ళు నెంబర్ 1 ఉంటాయి. ఎడిపోతున్నది బస్సు. ఇంక ఇక్కడ చూసారు కదా కొన్ని రియల్ క్లిప్పింగ్స్ అయితే పెట్టేశాను. మా బావతో అయితే కొంచెం అలా ఫన్ చేస్తున్నామండి. తర్వాత మా మామయ్య వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వాడు మాట్లాడితే అమ్మాయిలు ఫ్లాట్ అవుతారని వాడు భయపడతాడు. చూసి ఫ్లాట్ అవ్వకండి. సిగ్గుపడతారు బాగా. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ కష్టపడి పైకి ఎక్కువస్తుంది. ఇంకా మా మామయ్య, మా హస్బెండ్, మా అక్క వాళ్ళు మేమందరం కొద్దిసేపు అయితే అలా ముచ్చట్లు పెట్టుకొని ఇంకా
బాగా నవ్వుకున్నామండి. తర్వాత అయితే ఇంకా ఫంక్షన్ జరిగిన దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దామనేసి అయితే ఒకసారి వెళ్తున్నాను. ఇంకా రాగానే ఫస్ట్ వీడియో తీయలే కానీ ఇంక ఇప్పుడైతే మా తమ్మును వీడియో తీద్దాం అక్క అంటే సరే ఓకే రారా అని తీస్తున్నామండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇంక ఇక్కడైతే ఫుడ్ అదంతా పెట్టేశారు. ఇంకా రాగానే నాకైతే ఫుల్ వాటర్ అవుతుందండి. సో అందుకనేసి కొన్ని వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా కొంచెం దూరమే అక్కడ నుండి ఇక్కడికైతే నడుచుకుంటూ వచ్చానండి. ఫుల్ ఎండ కొడుతుంది కదా, అసలు ఎన్ని వాటర్ తాగామో ఈరోజు అయితే. కూల్ డ్రింక్స్ వాటర్ తోటే కడుపు అయితే నిండిపోయిందండి. అందుకే వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది కూల్ వాటర్ వల్ల, కూల్ డ్రింక్స్ వల్ల అయితే. ఇక మా మమ్మీ అయితే ఫంక్షన్ అయిపోయాక మొత్తం అన్నీ సర్దుతుందండి. మిగిలిపోయిన ఫుడ్ కానీ ఇంకా గిన్నెలు అలా ఉంటాయి కదా, అవన్నీ ఫంక్షన్ అయిపోయేంతసేపు ఎంత నీట్గా ఉంటుందో ఫంక్షన్ అయిపోయాక అంత గలీజ్గా అయిపోతుందండి. ఎలా పడితే అలా చేస్తారు కదా. ఇక్కడైతే ఫుడ్ మొత్తం అయిపోయిందండి. ఇంకా గిన్నెలు చూడండి ఎలా పడితే అలా పడేశారు. ఇవన్నీ మా మమ్మీ అయితే సర్ది ఒక దగ్గర వేస్తుందండి. ఇక్కడ చూపిస్తుంది ఏమేమి మిగిలిపోయాయి అనేసి. ఏం మిగలలేదండి, కొంచెం సాంబార్ ఇంకా కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది. ఇవన్నీ తీసి ఇంకా పక్కకైతే వేసేసారండి. ఇంకా తర్వాత అయితే లోపలికి వెళ్తున్నాము. ఇంకా డెకరేషన్ కూడా అంతా పిల్లలైతే మొత్తం పాడు చేశారండి. ఇంకా అయినా దానివల్ల యూజ్ కూడా ఏం లేదు. ఫంక్షన్ అయిపోయాకైతే ఇంక ఇక్కడే ఇదే హాల్ అండి. హాల్ కొంచెం పెద్దగా ఉందనేసి ఇక్కడైతే చేశారని చెప్పాను కదా. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాకైతే పిల్లలు ఫుల్గా డ్యాన్స్లు వేసారండి. డ్యాన్స్లు వేసి ఇంకా స్టేజ్ పై ఉన్న ఫ్లవర్స్ అవన్నీ ఇలా పడితే అలా చేసేసారు. నేనైతే ఇంకా ఈ డెకరేషన్ మొత్తం మీకు ఏగానే చూపిద్దాం అనుకున్నానండి. పొద్దున వచ్చి వీడియో తీసాను కదా, అప్పుడు వాళ్ళేమో డెకరేషన్ కంప్లీట్ చేయలేదు. డెకరేషన్ అయితే సూపర్ వచ్చిందండి అసలు. ఇంకా నేను ఈవినింగ్ చూపిద్దామనేసరికి ఇలా అయిపోయింది. ఇక్కడ చూడండి నేను వచ్చానో లేదో నా వెనుకనే మా పాప కూడా వచ్చేసింది. మా అక్క అయితే తీసుకొని వచ్చింది. మా పాప ఏమో పట్టీ పోగొట్టుకుందండి. సో నేను డ్రెస్ చేంజ్ చేసినప్పుడు పట్టీ ఉందనేసి చెప్పినా కానీ మా వాళ్ళు వినట్లేదు. నువ్వు ఎటో చూస్తున్నావు పట్టీ ఎక్కడ పోయిందనేసి. ఇంకా దానికోసం అయితే వెతుక్కుంటూ మళ్ళీ ఇంటికైతే వెళ్ళానండి. సో ఇంటికి వెళ్ళాకైతే మా పాప ఉయ్యాల ఊగింది. ఉయ్యాల దగ్గరే పట్టీ అయితే ఊడిపోయింది. నాకైతే అక్కడే ఉంటుందని కాన్ఫిడెన్స్ ఉండే అండి. ఇంకా నేను మా పాపకు రింగ్ అలా చైన్ అలా పెట్టినా కూడా ఇంకా మా వాళ్ళు ఒకటే తిట్టడం స్టార్ట్ చేశారు. చిన్నపిల్లలకి అవి పెట్టొద్దు, ఇంకా ఎక్కడ పడితే అక్కడ పోగొట్టుకుంటారు అనేసి. ఇంకా మా మమ్మీ అయితే స్టార్ట్ చేసిందండి తిట్టడం అయితే. నువ్వు తిట్టకు, అది ఎక్కడ బోధులే దొరుకుతుంది అనేసి అని. ఇంకా నేనైతే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నానండి. ఇంకా మా అక్క వాళ్ళ చిన్న పాప కూడా వచ్చి చెప్తుంది మా పిన్ని చెల్లి పట్టి పోగొట్టుకుందనేసి. ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయానండి ఇంటికైతే. సో ఇంక ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోయాక ఇంకా డాగ్స్ మామూలుగా ఉండవు కదండి. ఆ స్మెల్కు ఇంకా మనం తిని పడేసిన మటన్ కోసం అయితే ఇంకా వస్తాయి కదా, ఇంకా వచ్చేసాయండి. అందుకనేసి మా పాపనైతే తీసుకొని వచ్చాను. అసలే కుక్కలను నమ్మేటట్లేదండి ఈ రోజులలో అయితే. పిల్లల్ని ఇలా పడితే అలా ఇట్లా కరుస్తున్నాయి కదా విలేజ్లలో అయితే. ఇంక ఇక్కడికి వచ్చి నేను పట్టి కోసం వెతకానో లేదో పట్టి అయితే దొరికిపోయిందండి. సో ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడైతే. ఇది నైట్ అండి. నైట్ అయితే ఇంకా మా అక్క వాళ్ళ బావ కొడుకును ఇంకా మా బాబు అయితే ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇద్దరు అయితే భలే ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ. వాళ్ళ భాషలో వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ అవుతున్నారండి. ఇంకొకరు ఎలా చేస్తే ఇంకొకరు కూడా అలానే చేస్తున్నారండి. సో తర్వాత అయితే ఇంకా మా అక్క వాళ్ళ పాప ఇక్కడ చూడండి, మా పాపకు అన్నం తినిపిస్తుంది. మా పాప అయితే పొద్దున్న నుండి అసలు అన్నం కూడా తినలేదండి. ఆఫ్టర్నూన్ తినిపించినా కానీ అస్సలు తినలేదు. ఇంకా పిల్లలు తినిపిస్తానే తింటారు కదా. ఇంకా మా అక్క వాళ్ళ పాపకైతే మా పాప అంటే ఫుల్ ఇష్టం అండి. ఇంకా వీళ్ళిద్దరు కలిస్తే అయితే ఎన్ని తీట పనులు చేస్తారో, బాగా అల్లరి కోతి పనులన్నీ చేస్తారండి. ఇంక ఇక్కడ అక్కే తినిపించాలనేసి అంటుంటే ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే తినిపిస్తుందండి మా పాపకైతే. ఇంకా తినిపిస్తుంటే బాగా తింటుంది తనైతే. ఇంకా వీళ్ళిద్దరు చూడండి వీళ్ళ బాండ్ అయితే ఎలా ఉందో. ఇంకా అక్క చెల్లెళ్ళు అంటే ఇంకా నెక్స్ట్ క్లిప్పింగ్లో చూస్తారు ఒకరికొకరు ఎలా హగ్ చేసుకుంటున్నారో. ఇంకా లాస్ట్లో అయితే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ లేవు కానీ ఫొటోస్ అయితే యాడ్ చేస్తానండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చండి. ఈ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఫంక్షన్ క్లిప్పింగ్స్ అయితే రియల్ వీడియోస్ వస్తే అయితే కొన్ని షేర్ చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.